హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SSOMNS అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం త్రిభుజాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూసినాం ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. సో వీడియోను చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం, రెండు సమబాహు త్రిభుజ భుజాల నిష్పత్తి 6:7 అయినా వాటి ఉన్నతుల నిష్పత్తి అంటే వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత? ఉన్నతి అంటే ఏంది? ఎత్తు. వాటి ఉన్నతుల నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు. సో ఎత్తు అనేది ఫార్ములా ఏంటంటే, ఎత్తు సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు కనుక్కోవాలంటే ఏంది ఫార్ములా? √3/2 ఇంటూ భుజము. √3/2 ఇంటూ భుజము. ఏ అంటే ఏంది ఇక్కడ? భుజము. ఏ అంటే ఏంటంటే ఇక్కడ భుజము. సో ఇక్కడ ఈ భుజంలో నిష్పత్తి ఇచ్చిండు 6:7. రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయండి? రెండు త్రిభుజాలు ఉన్నాయి. సో రెండు త్రిభుజాలు H1 ఫస్ట్ త్రిభుజము, H1 is to H2. సో అర్థమవుతుందా? H1 is to H2 ఉన్నతుల నిష్పత్తి. ఉన్నతుల నిష్పత్తి అడిగింది కాబట్టి H1 is to H2 implies √3/2A1 is to √3/2A2. √3/2 క్యాన్సిల్ అయిపోతాయండి. A1 is to A2 అండి. A1 is to A2. కానీ A1 is equal 6 ఉన్నదండి. A2 is equal ఎంత ఉన్నదండి? 7. A1 is equal 6, A2 is equal 7. సో A1 దగ్గర 6 రాయండి, A2 దగ్గర 7 రాయండి. సో 6:7 is the answer, right? ఓకే, సెకండ్ ప్రాబ్లం, రెండు సమబాహు త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి 36:49 అయినా వాటి చుట్టుకొలతల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ చూడండి, వైశాల్యాల నిష్పత్తి ఇచ్చిండు, చుట్టుకొలతల నిష్పత్తి అడుగుతున్నాడు. సో వైశాల్యం ఫార్ములా ఏంది? √3/4A². చుట్టుకొలత ఫార్ములా 3A అంటే 3 ఇంటూ భుజము, సమ్ ఆఫ్ ద ఆల్ ఇట్ సైడ్స్. ఓకే, మూడు భుజాల కొలతల మొత్తం ఏమంటాం? చుట్టుకొలత అంటాం. ఓకే, ఏరియా ఆల్రెడీ తెలిసేది √3/4A². ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి ఇచ్చిండు, రెండు సమబాహు త్రిభుజాలు. చూడండి ఒకసారి, A1 A2, ఇక్కడ A1 A2 రాస్తున్నాండి. A1 is to A2 అంటే రెండు ఉన్నాయిగా, రెండు త్రిభుజాలు ఉన్నాయి. A1 ఒక త్రిభుజము, A2 ఒక త్రిభుజం. దీని యొక్క నిష్పత్తి ఫస్ట్ కనుక్కుందాం. √3/4 A1² is to √3/4 A2². ఓకే, ఇక్కడ √3/4 క్యాన్సిల్ అయిపోయిందండి. ఓకే, A1 ఎంత, A2 ఎంత ఇచ్చిండు? 36:49 ఇచ్చిండు. 36:49 is equal to A1² is to A2². నౌ A1 A2 ఏమవుతుందండి? A1 A2 ఏమవుతుంది? 6 అవుతుంది, is to 7 అవుతుంది. అర్థమవుతుంది ఇక్కడ? A1² అంటే ఇక్కడ 6², A2² అంటే ఇక్కడ 7². స్క్వేర్ తీసేసాం మనకు ఇక్కడ 6 మిగులుతా అండి, 7 మిగులుతుంది. అలా కాకుండా A1² is equal 36 అండి. నా A is equal to ఏమవుతుంది? సో A1 is equal to √36 అవుతుంది. ఇక్కడ ఏంది? 6 అన్నట్టు. అలానే A2² is equal to 49. నా A2 is equal to ఏమవుతుందండి? √49 కదా, 7 అవుతుందండి. ఓకే, అలా 7. A1 8 ఎంత వచ్చింది? 7 వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ A అంటే ఏంది? భుజము. A1 అంటే మొదటి త్రిభుజం యొక్క భుజము, A2 అంటే మొదటిది రెండవ త్రిభుజం యొక్క భుజము. ఇప్పుడు చుట్టుకొలతల నిష్పత్తి అడుగుతున్నాడు. చుట్టుకొలత ఏంది? P1 is to P2. ఓకే, సో ఇక్కడ రాయండి 3A1 is to 3A2. 3A1 is to 3A2. 3 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. సో P1 is to P2 is equal to ఏం మిగిలింది అక్కడ? A1 is to A2. కానీ ఇక్కడ A1 ఎంత వచ్చిందండి మనకు? 6 వచ్చింది. A2 ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 6:7. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. థర్డ్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము 20% పెరిగిన దాని చుట్టుకొలతలో పెరుగుదల శాతం 20% తరుగుదల, 10% తరుగుదల, 10% పెరుగుదల, 20% పెరుగుదల. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఏం పెరిగింది ఇక్కడ? త్రిభుజ యొక్క భుజం 20% పెరిగిందండి. ఇక్కడ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే అండి, సమబాహు త్రిభుజ భుజంలో X% పెరిగిన, X% పెరిగింది అనుకుందాం. ఇక్కడ సమబాహు త్రిభుజ భుజంలో X% పెరిగిన ఎత్తులో కానీ చుట్టుకొలతలో కానీ మార్పు ఏం రాదండి. సో X% ఉంటుంది, మార్పు ఏం రాదు, X% ఉంటుంది. ఓకే, ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకున్నాండి. అర్థమవుతుందా? సమబాహు త్రిభుజ భుజంలో X% మార్పు వచ్చిన ఆ త్రిభుజ ఎత్తులోను చుట్టుకొలతలోను X% మార్పునే వస్తుంది. సో ఆన్సర్ ఏమైతే చెప్పండి. ఇప్పుడు భుజం 20% పెరిగింది. సో ఇక్కడ ఏం పెరిగిందండి? భుజం 20% పెరిగిందండి. సైడ్ 20% పెరిగింది. సో చుట్టుకొలతలో ఏమొస్తుందండి? పెరిమీటర్లో కూడా ఏం పెరుగుతుంది? 20% పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పెరగడం 20% పెరుగుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్.
ఫోర్త్ ప్రాబ్లం, ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము 20% పెరిగిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఒక ఫార్ములా ఉంది చూడండి. ఇక్కడ a is equal 2x plus x square by 100%, a is equal 2x plus x square by 100%. ఇక్కడ x అనేది ఏంది, ఇక్కడ పెరుగుదల శాతం. ప్లస్ పెరిగింది అంటే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉండాలండి, తగ్గింది అంటే మైనస్ ఉండాలండి. సో పెరిగింది కదా, ఇక్కడ ప్లస్ ఉంది, 2x ప్లస్ ఉంది, తగ్గినప్పుడు ఏమవుతుంది 2x మైనస్ x స్క్వేర్ బై 100% అవుతుంది. సో ఇక్కడ x is equal 20% అండి. సబ్స్టిట్యూట్ చేయండి, x is equal 20%. సబ్స్టిట్యూట్ చేద్దాం, x is equal 20% సబ్స్టిట్యూట్ చేద్దామండి. x is equal 20%. ఓకే, నౌ a is equal, దాని వైశాల్యంలో పెరుగుదల శాతం కదా, 2 into 20, చూడండి 2 into 20 ప్లస్ 20 స్క్వేర్ అంటే 20 into 20 రాయచ్చు కదా, 20 స్క్వేర్ అంటే x స్క్వేర్ అంటే x into x బై 100%. ఓకే, నో ఇక్కడ 0 క్యాన్సల్, 0 క్యాన్సల్ అయిపోయిందండి. 22 40, 22 40 ప్లస్ 2 4. సో 40 ప్లస్ 4 ఎంత అండి, 44%. 40 ప్లస్ 4 ఎంత అండి, 44%. సో ఆన్సర్ ఏమైతే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఏమైంది ఇక్కడ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజ పరివృత్త వ్యాసార్థం ఇచ్చిండు 36 సెంటీమీటర్లు అయిన దాని అంతర్వృత్త వ్యాసార్థం ఎంత, అక్కడ స్టేట్మెంట్ రాసిన చూడండి ఫ్రెండ్స్. సమబాహు త్రిభుజ పరివృత్త అంతర్వృత్త వ్యాసార్థాల నిష్పత్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, 2:1గా ఉంటుంది. అంటే పరివృత్త వ్యాసార్థం 2 భాగాలు ఉంటే అంతర్వృత్త వ్యాసార్థం 1 భాగం ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అండి. ఓకే, చూడండి, క్యాపిటల్ ఆర్ అనేది పరివృత్త వ్యాసార్థం అనుకుందాం, స్మాల్ ఆర్ అనేది అంతర్వృత్త వ్యాసార్థం అనుకుందాం. సో ఈ రెండు వ్యాసార్థాల నిష్పత్తి 2:1. ఇది పరివృత్తం, ఇది 2 భాగాలేమో పరివృత్తం, 1 భాగమేమో అంతర్వృత్తం. సో 2 భాగాలు ఇచ్చిందండి. ఇక్కడ 2 భాగాల వ్యాసార్థం ఎంత ఉంది, పరివృత్త వ్యాసార్థం ఎంత ఉంది, 36 సెంటీమీటర్లు ఉంది. సో 2 భాగాలకు ఎంత ఉందండి, 36 సెంటీమీటర్. చూడండి ఇక్కడ 36 సెంటీమీటర్లు ఉంది. మనం ఇక్కడ యూనిటరీ మెథడ్ తోని 1 భాగంకి ఎంత అని ఫైండ్ చేస్తాం. 1 భాగంకి ఎంత అంటే 36 into 1/2. 36 into 1/2 తెలుసు కదా, యూనిటరీ మెథడ్ 36 into 1/2. సో 2 1s are 2 18s. సో ఏమవుతుందండి, 1 భాగం 18 అన్నప్పుడు చూడండి 2 భాగాలు పరివృత్తం, 1 భాగం ఎంత అండి 18. సో ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.